హాయ్ అండి. ఈరోజు మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీ రెసిపీ చూపిస్తున్నానండి. అది కూడా ఒక సెట్ ఏమో ఇడ్లీ రవ్వ యూస్ చేసి చేశాను. ఇంకొక సెట్ సూజీ రవ్వ యూస్ చేసి చేశాననమాట. సో ఫస్ట్ అయితే దీనికోసం అండి ఇలా మన దగ్గర మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, సాయంత్రం కానీ లేదంటే పొద్దునకి కానీ. సో అది ఇలాగా ఫస్ట్ నేను చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల వరకు అన్నాన్ని తీసుకున్నానండి. సో 2 కప్పుల అన్నానికి 1 కప్పు వరకు వాటర్ పడుతుందనమాట. సో ఇలా మనం మిక్సీలో స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో దాన్ని మనము ఇలా ఒక గిన్నెలోకి మార్చేసుకొని అందులోకి 1 కప్పు సూజీ రవ్వ, అలాగే ఇంకొక కప్పు పెరుగు వేసుకోవాలండి. సో ఇలా వేసుకొని దీన్ని ముందుగా ఉంటలనేది లేకుండా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ సూజీ రవ్వ కలుపుకున్న బ్యాటర్ని మాత్రము 15-20 మినిట్స్ వరకు రెస్ట్ ఇస్తే సరిపోతుంది. సో ఇలా 15 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి కలపెట్టేసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసేసుకోవాలండి. ఇలా నేను ఒక 2 చిన్న స్పూన్స్ వేసుకున్నాను. అలాగే వంట సోడా అనమాట కొంచెంగా వేసుకొని దీన్ని కూడా మనము మిక్స్ చేసేసుకోవాలి కలిసిపోయేలాగా. తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని నేను ముందుగానే గీ అప్లై చేసి పెట్టుకున్నానండి. సో దీన్ని ఇలా మనం పెట్టేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని. సో మనం రెగ్యులర్గా ఇడ్లీస్ని ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగా మనము ఉడికించుకోవాలి అంతే. 15 మినిట్స్ టైం పడుతుందండి. తర్వాత కొంచెం ఆవిరి అనేది పోనివ్వాలి. ఆవిరి మీద వెంటనే వేడి మీద అయితే కొంచెం మీకు తడిగా అనిపిస్తుంది. బట్ కొంచెం ఆవిరిపోయి ఒక 5 మినిట్స్ చల్లగైనాక తీస్తే మనకు చాలా బాగుంటాయండి. సో సూజీ రవ్వ మాత్రము ఇలా వచ్చాయి, చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది ఇలా బాగుందండి. సో సూజీ రవ్వదైతే ఇలా వెంటనే తినడానికి వీలుగా ఉన్నాయి. సో మాకు ఇవి నచ్చాయండి సూజీ రవ్వది. ఇప్పుడు ఇడ్లీ రవ్వతో చేసినది కూడా చూపిస్తాను. సో టెక్స్చర్ అనేది డిఫరెన్స్ మీకే తెలిసిపోతుందన్నమాట. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనండి. 2 కప్స్ అన్నం తీసుకున్నాను, 1 కప్పు వాటర్ వేసాను. సో ఇలా టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఇడ్లీ రవ్వ అండి సేమ్ అంతే 1 కప్పు వరకు నేను ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాను. సో ఇలా ఇడ్లీ రవ్వను కూడా మనము ఇందాక బ్యాటర్ వేసుకున్నాం కదా రైస్ మిక్స్ చేసుకున్నది, సో అందులోకి వేసేసుకొని ఇది కూడా సేమ్ అండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా 1 కప్పు వేసాం కదా, పెరుగు 1 కప్ అనమాట. సో దీన్ని కూడా మంచిగా ఉంటలు లేకుండా ఫస్ట్ బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇడ్లీ రవ్వ కలిపిన ఈ బ్యాటర్ మాత్రము 1 అవర్ వరకు మనము పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ తీసేసుకొని సేమ్ మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకొని మళ్ళీ బేకింగ్ సోడా వేసేసుకోవాలి అంతే. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని నేను ఆల్రెడీ గీ అప్లై చేసి పెట్టుకున్నానండి. సో ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మళ్ళీ ఇలా ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసుకొని ఉడికించుకోవటమే అంతే. సేమ్ ఇంకా ఇందాక చేసే ప్రాసెస్ లాగానే అనమాట. సో చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. కాకపోతే సూజీ రవ్వది ఇలా ప్లెయిన్గా తినడానికి వీలుగా ఉందండి. బట్ ఇడ్లీ రవ్వది మాత్రము సరిగ్గా పొంగలేదు. పైగా కొంచెం ఇలా ప్లెయిన్గా తింటే గొంతు పట్టేసినట్టుగా అనిపించింది నాకైతే. సో నేను అందుకే మళ్ళీ ఇలా ప్యాన్ మీద హీట్ చేశానండి. గీ వేసేసి ఇలా ప్యాన్ మీద అటు ఇటు కొంచెం కలర్ వచ్చే వరకు హీట్ చేశానన్నమాట. అప్పుడు తినడానికి బాగున్నాయి. సో డిఫరెన్స్ ఇదేనండి. మీరు ఎవరైనా ట్రై చేశారా? సో నేనైతే ఒకరోజు ఒకలాగా సూజీ రవ్వతో, ఒకరోజు ఇడ్లీ రవ్వతో ట్రై చేశానండి. మాకు సూజీ రవ్వదైతే చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పచ్చు. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.